సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా గుమ్మడవెల్లి గ్రామం తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పల్స మహేష్ గౌడను నన్ను బలపరిచి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అధిష్టానం నుంచి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తల నుంచి నన్ను బరిలో నిలిపినరు కాబట్టి అభ్యర్థిగా నేను నిలబడ్డాను. ఇంతకుముందు ఈ గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్లో కానీ నాకు అనుభవం ఉంది. నేను ఇంతకుముందు మండల పరిషత్ అధ్యక్షునిగా పనిచేసిన ఆ అనుభవంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాను. ఈ 10 సంవత్సరాల కాలం నుంచి సర్పంచ్గా గెలిచిన వాళ్ళు గ్రామాన్ని కుంటుపడేసినారు. ఈ గ్రామంలో గెలిచే సర్పంచ్ బీజేపీ, పైన ప్రభుత్వం టీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు ఇట్లా ప్రభుత్వం ఒకరు సర్పంచ్ ఒకరు ఉంటే నిధులు రావడానికి చాలా కష్టమవుతుంది. అది స్వయంగా మన కళ్ళతోని మన ఊరును చూస్తున్నాం. పక్కన ఆకలమేళారం ఎంతో అభివృద్ధి చెందింది. మన గ్రామం ఎక్కడ వేసిన కొంగడు అక్కడే అన్నట్టు ఆగిపోయింది. కాబట్టి ప్రజలు ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న అభ్యర్థిని నన్ను అధిక మెజార్టీతో గెలిపించి నాతో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను రాబట్టి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలరని కోరుకుంటున్నాను. ప్రజలు ఆ నమ్మకంతో నాకు కృత నిశ్చయంతో ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు పింక్ బ్యాలెట్ పేపర్ పైన 5వ నెంబర్పై లేడీస్ పర్స్ గుర్తుపై ఓటేయగలరని గ్రామ ప్రజలను కోరుచున్నాను. గ్రామానికి తెచ్చే నిధుల గురించి చెప్పాలంటే కేఎల్ఆర్ గారి సహకారంతో ప్రభుత్వం నుంచి అధిక నిధులు తెచ్చి ఈ 4th సిటీ అని మన ఏరియా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి రాబో సమయంలో మన ఏరియా అంతా అభివృద్ధి చెందుతుంది కాబట్టి నిధులు రావడానికి అవకాశం ఉంది. దాని విషయంలో కేఎల్ఆర్ గారి సహకారం తీసుకొని అధిక నిధులు తెచ్చి మా ప్యానల్ వార్డు మెంబర్ అభ్యర్థులను కూడా మెజార్టీతో గెలిపించి నాకు అభివృద్ధికి సహకరించగలరని చెప్పి గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి నాయకత్వం, కేఎల్ఆర్ గారి నాయకత్వం, కేఎల్ఆర్ గారి నాయకత్వం, మహేష్ గౌడ్ గారి నాయకత్వం.